స్టోరీ నోటిఫికేషన్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇక ఇవాల్టి ఎపిసోడ్లోకి వెళ్తే కనుక సీత డబ్బాలో ఉంటుంది కదా, అంటే డ్రమ్ములో ఉంటుంది కదా, అది కొనాకు ఉండి ఊగుతూ ఉంటుంది. రామ్ చలపతి ఇద్దరు కూడా సీతను వెతుకుతూ అరుస్తూ వస్తూ ఉంటారు. వాళ్ళ అరుపులు వింటున్న సీత లైట్ గా కదులుతూ ఉంటుంది. ఏ మూమెంట్ ఉండదు తన బాడీలో, జస్ట్ కదిలిక మాత్రం కనిపిస్తూ ఉంటుంది. ఆ డబ్బా ఆ కదిలికకు ఊగుతూ ఊగుతూ కింద పడబోతూ ఉంటే అప్పుడే రామ్ ఆ డబ్బాలో నుంచి సీత కొంగుని గమనిస్తాడు. వెంటనే పరుగున వెళ్లి ఆ డ్రమ్ము కింద పడకుండా పట్టేసుకుని ఆ డ్రమ్ముని పక్కకు తీసుకుని వచ్చి సీతను బయటికి తీస్తారు. సీతకు కాళ్లకు చేతులకు కట్టిన తాళ్లను అన్నిటినీ ఇప్పేసి సీత సీత అని అరుస్తూ రామ్ పిలుస్తూ ఉంటాడు. సీతలో ఎంతకు చెల్లడం రాకపోయేసరికి సీత కళ్ళు తెరువు, సీత కళ్ళు తెరువు, నేనొచ్చేశాను, నీ రామ్ని వచ్చేశాను అంటూ తట్టి తట్టి లేపుతూ ఉంటాడు. ఇక్కడ సుమతి మాత్రం చాలా నిష్టగా పూజ కంప్లీట్ చేసేసి తన చేతిలోనే హారతిని వెలిగిస్తూ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటుంది. సీతలో ఎంత లేపినా కూడా చలనం లేకపోయేసరికి రామ్, సారీ రామ్, మనం కొంచెం లేట్ అయిపోయాం, సీత ఇక మనకు లేదు అని కుమిలి కుమిలి ఏడుస్తూ చలపతి చెప్తూ ఉంటాడు. లేదు మామయ్య, ఏమంటున్నావు? సీత నన్ను ఎప్పుడు కూడా వదిలి వెళ్ళదు. తను లేకుండా నేను ఉండలేనని సీతకి బాగా తెలుసు. అలాంటిది సీత నన్ను వదిలేసి వెళ్తుందని నువ్వెలా అంటున్నావు? సీత నన్ను వదిలి వెళ్ళదు అంటూ సీత సీత అంటూ రామ్ కేకలు వేస్తూ ఉంటాడు. ఇక్కడ సుమతి మాత్రం అమ్మవారిని ఎంతో నిష్టగా పూజిస్తూనే ఉంటుంది. అమ్మా, నువ్వు దిగిరావాలి తల్లి, నా మేనకోడల్ని బతికించాలి, నా మేనకోడలు క్షేమంగా ఉంది అని సమాచారం నాకు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను తల్లి అంటూ హారతి ఇస్తూనే ఉంటుంది. సీత, నాకు బాగా తెలుసు సీత, నన్ను వదిలి నువ్వు వెళ్ళలేవని. నువ్వు వెళ్ళినా సరే నువ్వు తిరిగి రావాలి సీత, నువ్వు లేకుండా నేను బతకలేను అని రామ్ ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి సీతను కింద పడుకోబెట్టేసి తన గుండెల మీద చాలా బలంగా ప్రెస్ చేస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో నోటితో గాలిని కూడా తనకి ఊదుతూ ఉంటాడు. అలా చాలాసార్లు పంపింగ్ చేసిన తర్వాత సీతకు ఊపిరాడుతుంది. నాకు తెలుసు సీత, నువ్వు బతుకుతావని నాకు తెలుసు, నన్ను వదిలి నువ్వెక్కడికి పోవు, చూడు మామయ్య, సీత బతికింది అని రామ్ అంటూ ఉంటే, అవును రామ్, నీ నమ్మకం నిజమైంది, సీత ప్రేమ కూడా గెలిచింది. నిన్ను వెళ్లి సీత వెళ్లలేకే మళ్లీ తిరిగి తన దగ్గరికి తాను వచ్చేసింది. చాలా వీక్ గా కనిపిస్తుంది, ముందు హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదా. ఇక వాళ్ళిద్దరూ కూడా హడావిడిగా సీతను హాస్పిటల్ కి తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ ఇంట్లో రేవతి టెన్షన్ పడుతూ, అసలు సీత కోసం రామ్ వెళ్లి చాలాసేపు అయింది, సీత దొరికిందో లేదో ఇంకా ఏ విషయం చెప్పలేదు, ఒకసారి కాల్ చేసి కనుక్కో అన్నయ్య అని చెప్పే వరకు జన రామ్ కి ఫోన్ చేయబోతుంటాడు. సీత దొరికిందంటావా మహా అని అర్చన మహా దగ్గరికి వచ్చి మెల్లగా అడుగుతూ ఉంటే, దాని శవం దొరికి ఉంటుందిలే, అది దొరికిండదు అని మహాలక్ష్మి అంటుంది. నాగు వాళ్ళు తప్పించుకునే ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ తప్పించుకోలేదు అంటే కనుక మనం కూడా పోలీసులకు దొరికిపోతాం అని టెన్షన్ పడుతూ అర్చన అంటూ ఉంటే, నువ్వస్సలు టెన్షన్ పడకు, అక్కడ సీత పని అయిపోయి ఉంటుందిలే అని కాన్ఫిడెంట్ గా మహాలక్ష్మి నవ్వుతూ చెప్తుంది. జన స్పీకర్ ఆన్ చేసి రామ్తో మాట్లాడుతూ ఉంటే, సీత దొరికింది డాడ్, అవుట్ ఆఫ్ డేంజర్ అని రామ్ అంటాడు. అవునా, ఇంటికి వస్తున్నారు కదా అని జన మాత్రమే హ్యాపీగా అడుగుతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఒకసారి హాస్పిటల్లో చేయించుకుని ఇంటికే వస్తాం డాడ్, మీరు కంగారు పడకండి అని రామ్ అంటాడు. సీత దొరికింది అన్న ఆనందంలో ఇంట్లో రేవతి పోలీసులందరికీ కూడా స్వీట్ పంచుతూ ఉంటుంది. అక్కడ నాగు వాళ్ళు పోలీసులకు దొరకకుండా పారిపోతారు. ఆ విషయం ఫోన్ చేసి త్రిలోక్కి చెప్తూ ఉంటే, మరి వాళ్ళని కనీసం ఐడెంటిఫై చేశారా అని త్రిలోక్ అడుగుతాడు. లేదు సార్, మొఖాలకి మాస్కులు కట్టుకున్నారు, వాళ్ళని గుర్తుపట్టలేకపోయాం, కానీ క్లూస్ వెతకాలి అని చెప్పే వరకు మరి ఇంకేం చేస్తున్నారయ్యా, వెళ్లి ఆ స్పాట్ లో క్లూస్ వెతకండి అని ఆర్డర్ వేసే వరకు పోలీసులు అక్కడి వైపు వెళ్తారు. ఇదంతా వింటున్న మహాలక్ష్మి మాత్రం చాలా సంబరపడిపోతుంది రౌడీలు దొరకలేనందుకు. ఇక అక్కడున్న డీఎస్పీ జనా దగ్గరికి వచ్చేసి, సారీ జనా గారు, మా వాళ్ళకి రౌడీలు దొరకలేదంట అని చెప్పగానే, పర్వాలేదులేండి సార్, మా సీత అయితే క్షేమంగా ఉంది కదా, అదే మాకు చాలు అని జన అంటాడు. కాదన్నయ్య, కుదరదు, వాళ్ళు ఎవరో మనకి ఖచ్చితంగా తెలియాలి, వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరో కూడా మనకి తెలియాలి అని రేవతి కోపంగా అంటూ ఉంటే మహాలక్ష్మి కోపంతో రేవతిని చూస్తూ ఉంటుంది. వాళ్ళని మీరు ఎలాగైనా పట్టుకోవాలి సార్, అప్పుడే అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయి, మాకు తెలియని లుసుగులేమున్నాయో కూడా మాకు తెలుస్తాయి అని రేవతి అనగానే, షూర్, తప్పకుండా త్వరలోనే వాళ్ళని పెట్టి మీకు చెప్తాము, ఇక మేం బయలుదేరతాము అని పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక అర్చన మహాలక్ష్మి ఒక దగ్గర టెన్షన్ పడుతూ నిలబడుతూ మాట్లాడుతూ ఉంటారు. ఏంటి మహా ఇలా జరిగింది, అసలు ఇలా జరుగుతుందని మనం ఎక్స్పెక్టే చేయలేదు అని అంటూ ఉంటే, గుడ్డిలో మెల్లలా ఆ నాగు వాళ్ళైతే తప్పించుకున్నారు, అదొక్కటి మనకు జరిగిన ఫేవర్, అందుకే కాస్త రిలీఫ్ గా ఉంది అని తను అంటూ ఉంటే,
నిజమే కాని కాసేపట్లో సీత ఇంటికి వచ్చేస్తుంది కదా. తను ఇంటికి వచ్చింది అంటే అసలే సీతకి మన మీద అనుమానం ఉంది. రామ్ కూడా చాలా కోపంగా ఉన్నాడు. ఏదైనా చెప్పింది అంటే ఎలా అని అంటూ ఉంటే మనమే చేశాము అనడానికి తన దగ్గర ఏదైనా సాక్ష్యం ఉండాలి కదా. సాక్ష్యాలు లేకుండా రామ్ అస్సలు నమ్మడులే అని మహా అంటుంది. ప్రీతి ఉషలు తనను ఎందుకు రోడ్డు మీద వదిలేశారు అని వాళ్ళని నిలదీస్తే అసలే అది మామూలుదే కాదు. ఓ లాయర్ లాగా వాదిస్తూ అన్ని విషయాలు బయట పెట్టేస్తూ ఉంటుంది అని అర్చన అనగానే, అది లాయర్ అయితే ఏంటి, నేను జడ్జిని. ఈ ఇంట్లో ఏ తీర్పు ఇయ్యాలన్నా నేనే కదా అని మహాలక్ష్మి కాన్ఫిడెంట్ గా మాట్లాడుతూ ఉంటే త్రిలోక్ అక్కడికి వచ్చేసి, ఏంటి మేడం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నట్టున్నారు అని అడుగుతాడు. మీరింకా వెళ్ళలేదా సిఐ గారు అని మహాలక్ష్మి అనగానే, మీతో ఒక 2 విషయాలు మాట్లాడదామని మా వాళ్ళనందరినీ పంపించి నేను ఇలా వచ్చాను మేడం. కానీ మీరేమో ఏదో టెన్షన్లో కనబడుతున్నారు అని త్రిలోక్ అనగానే, మరి అలాంటిదేమీ లేదు సిఐ గారు, మా సీత క్షేమంగా బయటపడింది కదా, అందుకే మేము ఆనందంగా ఉన్నాము అని అర్చన అంటుంది. మరి మీ కోడల్ని మేము ఇంత కష్టపడి కాపాడాము కదా, మరి మాకు ఏదైనా మామూలు లేదా? ఇందాకే స్వీట్లు తిన్నారు కదా, దానితో సరిపెట్టుకోండి అని మహా అనగానే, మేము చేసిన సహాయానికి ప్రతి సహాయం ఉండాలి కదా మేడం, స్వీట్ సరిపోదు కదా అని త్రిలోక్ అడుగుతాడు. ఇందాక మీరే అన్నారు కదా మీ డ్యూటీ మీరు చేశారు అని మహా అనగానే, నేను పర్ఫెక్ట్గా డ్యూటీ చేయలేదు అని మీకు ఆల్రెడీ తెలుసు మేడం. నేను సిన్సియర్గా పనిచేస్తే ఎలా ఉంటుందో మీకు తెలియదా? నాకు మీ మీద డౌట్గా ఉంది. ఆ డౌట్ని నేను కనుక డిఎస్పీ సార్కి కనుక చెప్పి ఉంటే వాళ్ళు ఈ పాటికే మిమ్మల్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఉండేవాళ్ళు. ఏంటి నన్ను బెదిరిస్తున్నావా అని మహా అనేసరికి, లేదు మేడం జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నాను. ఏదో ఒక రోజు ఆ నాగు గ్యాంగ్ మాకు దొరకకపోరు. ఆ రోజు వాళ్ళు నిజం ఒప్పుకున్నారు అంటే నేను కూడా చేయడానికి ఏమీ ఉండదు. అందుకే ముందుగా మంచిగా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను అని త్రిలోక్ అనగానే, మీరు మా మీద చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్, కానీ మేము మాత్రం ఈ కిడ్నాప్ని మేము చేయించలేదు. అలాంటప్పుడు మాకు ఏ ప్రాబ్లం వస్తుంది? మీ కన్సర్న్కి చాలా థ్యాంక్స్ సిఐ గారు అని మహాలక్ష్మి అనగానే, సరే మేడం మీ మంచి కోరి చెప్తున్నాను జాగ్రత్త అని చెప్పేసి త్రిలోక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి మహా ఈ సిఐ ఇలా మాట్లాడుతున్నాడు అని భయపడుతూ అర్చన అడుగుతూ ఉంటే, వాడేదో గాలిలో బాణం వేశాడు, వాడి ఏదో డబ్బు దొరుకుతుంది కదా అని ఆశతోటి ఆ బాణాన్ని విసిరాడు, అంతే నువ్వు కంగారు పడకు అని మహా అంటుంది. మరి ఎప్పుడైనా ఒకసారి నాగు దొరికితే మనకి ప్రమాదమే కదా, అలాంటప్పుడు నువ్వు ఈ సిఐకి 50,000 లక్షో ఇచ్చేశావంటే కొంత రిలీఫ్గా ఉంటుంది కదా అని అర్చన అడిగేసరికి, ఇప్పుడు మనం ఇతనికి డబ్బులు ఇచ్చాము అంటే ఈ కిడ్నాప్ని చేయించింది మనమే అని ఒప్పుకున్నట్టు. అయినా ఈ పోలీసులను ఎప్పుడూ నమ్మకూడదు. వీళ్ళు ఉన్నట్టుండి సిన్సియర్ అయిపోయారు అంటే మనకే ప్రాబ్లం అయిపోతుంది. ఆ కిడ్నాపర్స్ దొరికినప్పుడు కదా మనకి ప్రాబ్లం, వాడు దొరికినప్పుడు చూసుకుందాంలే అని కూల్గా మహా అనేసరికి, దేవుడా ఆ నాగుగాడు ఎప్పుడు కూడా పోలీసుల కంట పడకూడదు అని అర్చన ప్రేయర్ చేస్తూ ఉంటుంది. ఇక సాంబా ఫోన్ చేసేసి సీత దొరికింది అన్న విషయాన్ని సుమతికి చెప్తాడు. గుళ్ళో నుంచి సుమతి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఆ విషయాన్ని తెలుసుకుని వెంటనే పూజారి గారి దగ్గరికి వెళ్లి సీత క్షేమంగా ఉన్న విషయాన్ని చెప్తుంది. చాలా సంతోషమమ్మా, కానీ ఇంకా కొన్ని రోజులు సీత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తన గ్రహాలు ఏవీ కూడా అనుకూలంగా లేవు. తన పైన దుష్టశక్తుల ప్రభావం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండండి అని పంతులు గారు చెప్పగానే సరే అని చెప్పేసి సుమతి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది. ఇక కూతురి కోసం లలిత ఇంటి దగ్గర కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే అప్పుడే సుమతి లలితకు ఫోన్ చేసేసి సీత క్షేమంగా ఉంది, రామ్ తీసుకొస్తున్నాడు అని చెప్తుంది. చాలా సంతోషం సుమతి, నువ్వు అక్కడున్నావు అన్న ధైర్యంతోనే నేను కొంత ఊపిరి పీల్చుకుంటున్నాను. సీతను చాలా జాగ్రత్తగా చూసుకో అని లలిత అనగానే, సీత నీకు కూతురు అయితే నాకు మేనకోడలు వదినా, తనను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఈ విషయం అన్నయ్యకు కూడా చెప్పు. సీత దొరికింది కదా, ఏమీ కంగారు పడొద్దని చెప్పు అని సుమతి అంటూ ఉంటే, సరే సుమతి, మీ అన్నయ్య రాగానే నేను విషయమంతా మీ అన్నయ్యకి చెప్పేసి వెంటనే బయలుదేరి సీతను చూడ్డానికి వస్తాము అని లలిత అంటుంది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గివ్ వన్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.